మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్తగా యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 500 కోట్లు చేతులు మారాయని, అందులో 100 కోట్లను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పంపించారని అన్నారు. సీఎం పదవికి రేసులో ఉన్నానని చెప్పడానికి ఉత్తమ్ హైకమాండ్కు డబ్బులు పంపుతున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి డబ్బులు వెళుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో డబ్బులు వసూలుపై మంత్రి సమాధానం చెప్పాలంటూ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా మొన్న ఎలక్షన్ లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మీకు చేసి వేణుగోపాల్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచర మంత్రులు ఇస్తున్నారు, నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనుకబడిపోతా, రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మరి మొన్న వసూలు చేసిన 500 కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్ లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రజానీకానికి ఉన్నదని చెప్పి